బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తారట. ఇసుక మాఫియా పనిపడతా. బియ్యం అక్రమార్కులపై నిఘా. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పంపిణీలో మనమే టాప్ అని ముఖ్యమంత్రి గారు చెబుతుండ్రు. బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తారట. ఎవరు తీస్తారు తాట? పెట్టేదోడు అసలు. బెల్ట్ షాపులు పెట్టేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. పెట్టించేది ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి సెటిల్మెంట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. వాళ్లే మాట్లాడుతున్నారు మీడియేషన్షిప్. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు లేదా ఎక్సైజ్ అధికారులు మీడియేషన్షిప్ చెప్పి వైన్ షాప్ వాడికి బెల్ట్ షాప్ పెట్టేవాడికి ఒక 2 లక్షలు బెల్ట్ షాప్ పెట్టే అతని నుంచి వైన్ షాప్కి ఇప్పించి అడ్వాన్స్గా ఆ బెల్ట్ షాప్కి మళ్ళీ ఎక్కడి నుంచి వద్ది? వైన్ షాప్ నుంచే వద్దు సరుకు. ఇక నువ్వు తాట తీసేదే ఊరికి మీ నాయకులే కదా. బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేస్తుంది మీ అధికారులే, పెడుతుంది మీ నాయకులే. ఇక మీరు తాట ఎవరు తీస్తారు? ఇప్పుడు ఇక్కడ బూడిద మాఫియా చేస్తున్నారు. మీ నాయకులు ఇద్దరు ముష్టి యుద్ధం చేసుకుంటే సీఎం ఆఫీస్ పిలవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎవరు తాట తీశారు? ఎవరు దాన్ని ఒకళ్ళు తీశారు తాట? ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. తాట తీస్తారట బెల్ట్ షాపులు. బెల్ట్ షాపులు పెట్టుకునే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి పెడితే తాట తీస్తా అంటే ఏమన్నట్టు దాని అర్థం? పెట్టుకోండి నేను ఎట్లా అంటా అన్నట్టు దాని అర్థం. మీరు బెల్ట్ షాపులు పెట్టే ఒక వాతావరణాన్ని, అవకాశాన్ని కల్పించారు. కల్పించి ఒక్కొక్క బ్రాండ్ పైన 150 రూపాయలు తగ్గించి తాగండి, తోగండి, నేను తగ్గించిన చౌక ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తానని మీరు చెప్పారు. మళ్ళీ ఇవాళ బెల్ట్ షాపులు పెడితే తాడదేస్తా అంటున్నాం. పెట్టబోద్దేస్తారేం, పెడితే కాదు అన్నట్టు ఇవాళ వాతావరణం ఉంది. ప్రజలు అనుకుంటున్నారు అది. అదే కాదు, ఇసుక మాఫియా పని పడతారట. ఎప్పుడు పట్టేది? ఆ మాఫియా జరుగుతూనే ఉంది మీరు పెట్టిన ఇసుక పాలసీతోని. ఇక పని పట్టేది ఎవరిది పడతారు పని? ఇసుక మాఫియా చేసేదే మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఎప్పుడు తాట తీసేది, పని పట్టేది? రేషన్ మాఫియా కూడా బియ్యం అక్రమార్కులపై నిఘా అంటాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ పోర్టుకు పోయి కడాన నన్ను ఉప ముఖ్యమంత్రి కూడా పోర్టులోకి రానిట్లా ఇదేం దౌర్భాగ్యం రా నాయన. ఉప ముఖ్యమంత్రి పోర్టులోకి పోలేని పరిస్థితి ఉంటే అక్కడ ఎంత అక్రమ దందా నడుతుంది, ఎంత స్మగ్లింగ్ నడుతుంది, ఇక సామాన్య ప్రజలు ఎవడు దాన్ని కనిపెడతాడు అని ఆయనే మొత్తుకుంటుండు నన్ను రానిట్లా పోర్టులో. కానీ ఇక మీరు ఎవరు పని పడతారు? ఏడ మీరు పని పట్టేది? ఉప ముఖ్యమంత్రిని పోర్టులోకి రానియకుండా ఉండే శక్తులు, వ్యక్తులు ఉన్నారంటే ఆయన కంటే పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారు. ఉంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలన్నా ఉండాలా, ఉంటే ముఖ్యమంత్రి అన్న ఉండాలా. ఉన్నాక ఇక ఏడ మీరు మాఫియా అని పడతారు? బియ్యం అక్రమార్కుల నిఘా పెట్టి చూస్తుంటారా? నిఘా పెట్టి ఇట్ట కళ్ళతో చూస్తుంటారా ఎట్టెట్ట పోతున్నాయి ఏందని? ఇసుక మాఫియా అనట పని పడతారట, బియ్యం అక్రమార్కుల నిఘా పెడతారట. ఆ నిఘా పెట్టేది లేదు, పని పట్టేది లేదు. అట్టి మాటలు ఇవన్నీ. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తారట. పెడితే తాట తీస్తా అన్నట్లేదు, పెట్టపోతే తాట తీస్తా అన్నట్టుంది సిచ్యువేషన్. ఇవాళ ప్రజలు అది మాట్లాడుకుంటున్నారు. గల్లీకి ఒక బెల్ట్ షాప్ వచ్చిందట, ఇంటికి ఒక బెల్ట్ షాప్ వచ్చినా ఆశ్చర్యం లేదు, డోర్ డెలివరీ చేసినా ఆశ్చర్యం లేదు భవిష్యత్తులో అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది బెల్ట్ షాపుల గురించి వార్త. అయితే కింద పెన్షన్ల పంపిణీలో నిన్న పెన్షన్ల పంపిణీ చేసిన అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామం అట. ఆయన ఇంటికి వెళ్ళి ఒక మహిళకి, వృద్ధ మహిళ వీడియో అనుకుంటా, ఆమెకి ఇస్తాడు. పెన్షన్ల పంపిణీలో మనమే టాప్ అని ముఖ్యమంత్రి గారు చెబుతుండు. పెన్షన్ల పంపిణీ మనమే టాప్ వాస్తవమే. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక రిఫార్మ్ సంస్కరణలో భాగంగా ఇంటికి తీసిపోయి ముఖ్యమంత్రి పెన్షన్ల పంపిణీ చేసే స్థాయికి తీసుకొచ్చిండు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఏ రోజు పేదోడింటికి పోలే, ఏ రోజు పేదోడింటికి పోయి ఒక పెన్షన్, ఒక పథకం పంపిణీ చేయలే. ఆయన దగ్గరకు వచ్చి పిలిపించుకొని చేసిండు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా 45 సంవత్సరాల నా రాజకీయ అనుభవం అని బెంకాలు చేయకుండా పేదోడింటికి పోయి పెన్షన్ పంపిణీ చేయాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించిండు పేదోళ్ళకి. ముఖ్యమంత్రి ఆ వ్యవస్థను క్రియేట్ చేసిండు. ఆ అలవాటు ప్రజల దగ్గరికి పరిపాలన తీసిపోయిండు. ఇక దాని ఫలితమే మీరు అంటున్న పెన్షన్ల పంపిణీలో మనమే టాపు. పెన్షన్ల పంపిణీ దేశంలో ఎక్కడా కూడా ఇంటికి వెళ్ళి పంపిణీ చేసే వ్యవస్థ లేదు, నేను తీసుకొచ్చిన అంటాడు. కానీ నువ్వు తీసుకురాలే. మీరు అనుకుంటున్నారు. మీ ఆరాటం అంతా ఏంది? జగన్మోహన్ రెడ్డి నేను 45 సంవత్సరాల్లో ఆలోచన చేసి ఇంటింటికి పెన్షన్ పంపిణీ కోసం ఒక గ్రామ వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేసి
ఇంటికే పెన్షన్ తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి కల్పించిండు. దానివల్ల దాదాపు ఒక 60-70 లక్షల మంది పెన్షనర్ల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిల్చున్నాడు. ఇక ఆ స్థానాన్ని నేను కబ్జా చేయాలనుకున్నాను. ఎట్లా? నేనే పోయి ఇస్తా, ఇక వాలంటీర్లు వద్దు. ముఖ్యమంత్రే పోయి ఇస్తాడు. ఇస్తే ముఖ్యమంత్రిగా నేను చిరస్థాయిగా నిలబడతా అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఎన్ని ఇళ్ళకి పోయి ఇస్తారు? ఒక ఇంటికి పోయి ఇస్తారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు తీస్తారు, టీవీలు వేస్తారు. రాష్ట్రంలో ఉన్న 60-70 లక్షల మంది పెన్షనర్ల మనసులో, పెన్షనర్ల గుండెల్లో నిలవాలంటే గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉంచాల. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెట్టిపోయిండో ప్రజల దగ్గరకు పరిపాలనని, ప్రజల దగ్గరకు సేవల్ని, ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని పంపిండో ఆ ప్రభుత్వం ఏదంటే గ్రామ వాలంటరీ. ఇక వాళ్ళని మీరు 2,61,000 మందిని ఇలా పునరుద్ధరిస్తే మీరన్న మాట కట్టుబడి ఉంటే 5,000 కాదు 10,000 జీతం ఇస్తా అని మీరు చెప్పారు కదా. అది మీరు నెరవేరిస్తే మీరు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే వాళ్ళ గుండెల్లో ఉండో అది తొలగించి మీరు వస్తారు. అప్పుడు అది పెట్టే వరకు రారు. మీరు ఇదంతా ఒక పబ్లిసిటీ, ఒక నటన అని ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మరిపీయటానికి ఏదో తంటాలు పడుతున్నావు, కానీ అది అంత ఈజీ ముచ్చట కాదు. ఎందుకంటే మీరు 14.5 ఏళ్ళు చేశారు ముఖ్యమంత్రి, ఇవాళ కొత్తగా రాలే. 14.5 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజు కూడా పేద ప్రజలకు పెన్షన్ పంపిణీ చేయలేదు, పెన్షన్ పెంచలేదు. ఇవాళ పెన్షన్ పెంచే ఒక అనివార్యమైన పరిస్థితిని క్రియేట్ చేసిన, పెన్షన్ పేదవాడి ఇంటికి పోయి వాళ్ళ మంచంలో కూర్చొని పంపిణీ చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసిండంటే అది జగన్మోహన్ రెడ్డి చలవే అనేది ప్రజలు తెలుసు. కాబట్టి మీరు అది చేయాలా. మనం టాప్ ఉన్నాం అంటే ఆ టాప్ ఉండటానికి కారణమైన ఇంటికి తీసుకుపోయి పంపిణీ చేసే కార్యక్రమానికి దేశంలోనే మొట్టమొదటి నాంది పలికింది ఆయన జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు అనుకుంటున్నారు. అది తొలగిపోవాలంటే మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలి అంటే వాలంటరీ వ్యవస్థను పెట్టండి. వాలంటరీ వ్యవస్థతోని మీరు పంపిణీ చేయాలి.